నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు 'పెద్ది' అయితే రిలీజ్ కాబోతుంది. మరి థియేటర్స్ లో వైబ్ ఎలా ఉంటదంటారు? ఒక లెవెల్లో ఉంటుంది. రేపు ఒక్కరోజు మధ్యలో ఉంది. జూన్ 4th ఎప్పుడని అభిమానులు ఎదురు చూస్తారు. థియేటర్లో మూవీ అయిపు ఒక లెవెల్లో ఒక రేంజ్లో ఖచ్చితంగా ఉంటుంది. 100% ఒక లెవెల్లో ఉంటుంది. సో జాన్వీ కపూర్ అలాగే రామ్ చరణ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ వెరీ సూపర్. నెంబర్ 1. అసలు జాన్వీ కపూర్కి పెట్టడమే 100% కరెక్ట్. ఇంకొక వేరే కూడా ఈ సబ్జెక్ట్కి సూట్ అవ్వదు. అందరూ కరెక్ట్ కాదంటున్నారు, మీరేమో కరెక్ట్ అంటున్నారు, సెట్ అవ్వలేదు అంటున్నారు ఆ క్యారెక్టర్. జగదేవ్ రెడ్డి ఎత్తులేక ఉందో చూసారా మీరు? అంటే మీరు ఇప్పుడు చిన్నపిల్లలు టీవీలో చూసుకుంటారు ఎప్పుడెప్పుడు కదా. జగదేక వీరుడు అతిలేక సుందర్లో చిరంజీవి గారు, శ్రీదేవి గారు ఎంత అద్భుతంగా నటించారు, ఎంత అద్భుతంగా కనబడ్డారో ఈ సినిమాలో కూడా అంతే. జాన్వీ కపూర్, రామ్ చరణ్ గారు సాంగ్స్ ఎలా అనిపించాయి మీకు? 'పెద్ది'లో సాంగ్స్ ఆల్ సాంగ్స్ కూడా నెంబర్ 1. ఒక హైప్ సిక్రీ కానీ రైరే కానీ ఇంకా వేరే సాంగులు కానీ లేదా డ్యాన్స్ కానీ లేదా ఆ బాడీ ఇది కానీ ఆ హెయిర్ కానీ నెక్స్ట్ ఆ గెటప్ కానీ ఆ గడ పెట్టుకోవడం కానీ బ్యాటింగ్ కానీ ఆల్మోస్ట్ అసలు బుచ్చిబాబు సానా ఒక రేంజ్కి సినిమా తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా అంతే హైప్ ఇచ్చారు, అది ఫ్లాప్ అయింది. సో దీన్ని కూడా అంతే హైప్ ఇస్తారు. ఇది ఏమైనా ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? సూపర్ డూపర్ హిట్ అవుతాయి అమ్మా. ఆస్కర్ అవార్డు వచ్చే ఛాన్సులు ఉంటే మీరు ప్లాప్ అంటారేంటి? అభిమానులు బాధపడరు. రికార్డులన్నీ తిరగరాస్తుంది అంటారా? 100% మొన్నది దేన్నో ఒక 100 మిలియన్లు దాటింది కదా, ఆల్మోస్ట్ దాటిపోయింది కదా. ఇది కూడా ఖచ్చితంగా అంటే నేను గొప్ప చెప్పినట్టు ఉంటుంది. 100% అన్ని రికార్డులు కొంచెం సైడ్కి వెళ్తాయి. దేవుని కలిసి ఎంత చేస్తుంది అనుకుంటున్నారు? ఎన్ని కోట్లు? మొత్తమా ఆల్మోస్ట్ ఏ సినిమా ఇదే పెద్ద 3000 కోట్లు